హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను బొద్దింకలు తరిమి కొట్టడానికి ఒక మంచి టిప్ అనేది చూపిస్తున్నానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇది మనము తయారు చేయవచ్చండి. ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా మీకు ఎక్కువగా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. ఇంట్లో బొద్దింకలు ఉంటే మన వంటింట్లో లేదా అన్ని వైపులా గలీజ్ చేస్తుంది కదండి. ఇది అంతా కూడా మనకు ఎక్కువగా హానికరం అండి. దీని నుంచి వేరే రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో మీ ఇంట్లో కూడా ఎక్కువగా బొద్దింకలు ఉంటే బొద్దింకల నుంచి మీరు సఫర్ అవుతున్నాను, ఈ ఒక ఉపాయం చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో బొద్దింకలు రావండి. ట్రై చేయండి ఒకసారి. చూడండి, నేను ఇక్కడ ఇది చేయడానికి కర్పూరం కావాల్సి వస్తుందండి. మనం పూజకు యూజ్ చేస్తాం కదండి కర్పూరము. మీరు ఏ కర్పూరమైనా యూజ్ చేయవచ్చండి. నేను ఈ విధంగా ప్యాకెట్లో దొరికే కర్పూరము తీసుకున్నానండి. మనం ఇంట్లో పూజ చేయడానికి తెచ్చిన కర్పూరము మన ఇంట్లో అవైలబుల్ ఉండే కర్పూరం అండి. ఏ కర్పూరమైనా తీసుకోవచ్చండి. కర్పూరము వాసన తర్వాత దీనిలో కొన్ని కెమికల్స్ ఉంటాయండి. ఇవి బొద్దింకలు తరిమి కొట్టడానికి, అవి చనిపోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. దీని వాసన బొద్దింకలకు కొంచెం కూడా ఇష్టం ఉండదండి. అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి అగరబత్తి కడ్డీలను తీసుకున్నానండి. దీని వాసన బొద్దింకలకు అట్రాక్ట్ చేస్తుందండి. దీని చెడ్డ వాసన సహించలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయండి. కర్పూరము లేదా ఈ అగరబత్తి వాసన మనకు అంటే ఎక్కువ ఇష్టమండి. కానీ బొద్దింకలు కంటే దీని వాసన నుంచి ఊపిరి పీల్చుకోవడానికి కాదండి, బొద్దింకలు బయటకు వెళ్ళడానికి లేక చనిపోతాయండి. చూడండి, నేను ఇక్కడ ఒక ప్లేట్లో కర్పూరము తర్వాత అగరబత్తి కడ్డీలను చిన్నగా చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. చేతులతో అంటే చాలండి, నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా చూడండి అన్నీ కూడా తీసుకున్నానండి. ఇది పౌడర్ చేసుకోవాలండి. అంటే ఈ రెండు కర్పూరము అగరబత్తి కడ్డీలను కూడా పౌడర్ చేసుకుంటున్నానండి. చూడండి, పౌడర్ చేసుకున్నానండి. ఒక బౌల్లో తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దామండి. అలాగే చూడండి, ఈ విధంగా అండి. నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ప్లేట్ తీసి చూడండి. తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని దీన్ని వడగట్టుకోవాలండి. చూడండి, ఇంకో బౌల్లో అంతా తీసుకుంటున్నానండి. చూడండి, వడగట్టుకున్నాం కదండి. ఈ విధంగా అండి. ఇప్పుడు మనము కొంచెం కాటన్ తీసుకోవాలండి. చూడండి, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా అంతా డిప్ చేసుకొని, మనం ఇందాక వడగట్టుకున్నాం కదండి, అందులో డిప్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. మనకు అంటే ఎక్కడి నుంచి బొద్దింకలు వస్తాయో ఆ ప్లేస్లో పెడితే చాలండి, బొద్దింకలు రావండి దీని వాసనకు. చూడండి, నేనంతా తీసుకున్నానండి. ఈ విధంగా అండి. నేను ఎక్కడెక్కడ పెడుతున్నానో కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కౌంటర్ టాప్ పైన, తర్వాత గ్యాస్ స్టవ్ కింద, నెక్స్ట్ సింక్ దగ్గర ఈ విధంగా పెడుతున్నానండి. చూడండి, ఇంకా కొంచెం లిక్విడ్ మిగిలింది కదండి. దీన్ని ఒక ఈ విధంగా వేస్ట్ బాటిల్ ఉండే దానిలో వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. ఈ బాటిల్ క్యాప్స్కు నేను హోల్స్ చేసుకున్నానండి. దీన్ని మనము బొద్దింకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ స్ప్రే చేయవచ్చండి. నేను చేసి చూపిస్తానండి మీకు.
కబోర్డ్ దగ్గర చూడండి ఈ విధంగా సైడ్లలో స్ప్రే చేస్తున్నానండి. తర్వాత సిలిండర్ దగ్గర కూడా స్ప్రే చేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వలన మనకు మన ఇంట్లో బొద్దింకలు అనేవి రావండి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.